దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఉంది. ఆ ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్న నాకు కూడా ఉంది అని మనం అనుకొని దాన్ని మనకి ఆపాదించుకుంటే మంచిది అన్న విషయాన్ని గ్రహించి ఆ విషయం గురించి కొద్దిగా మనం చర్చించుకుందామని ఆలోచనలో ఉన్నాను. బైబిల్ గ్రంథంలోని బ్రతుకుగోలువాడు ఎవరైనా ఉన్నాడా, మేలు పొందుచు బ్రతుకుగోలువాడు ఎవరైనా ఉన్నాడా అని ఒక మాట ఉన్నది. 34వ కీర్తనలో 12వ వచనంలోని ఈ మాట రాయబడుతుంది. ఆ ప్రశ్న మరోసారి నేను చెప్తాను, చూడండి. గోరువాడు ఎవరైనా ఉన్నాడా, మేలు పొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవరైనా ఉన్నాడా అన్న మాటని ఇక్కడ రచయిత రాస్తున్నాడు. ఈ ప్రశ్న మనం వేసుకుందాం, పక్క వాళ్ళకి వేద్దాం. బ్రతకగోరుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్రతకాలని ఆశ ఉందా? బ్రతకాలని ఆశ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ బ్రతుకు కూడా అనేక దినాలు బతకాలని ఆశ ఉందా? ఉన్నదే? ఆ అనేక దినాలు బతుకుతున్నప్పుడు మేలు పొందుతూ బతకడం ఆశ ఉందా? ఇక్కడ ఏమి రాయబడింది? బ్రతకాలని ఆశ, అనేక దినాలు బ్రతకాలని ఆశ, ఆ బ్రతుకు దినాలన్నీ కూడా మేలు పొందుచు బ్రతకాలని ఆశ. సాధారణంగా ప్రతి మనిషికి ఇది ఉంటుంది, అంతేగా? ఏ ఒక్కరు కూడా చనిపోవాలని చూడదు. వాళ్ళ ఆశ ఏంటంటే నేను చనిపోను అన్నదే వాళ్ళ గొప్పలు, అంతే కదా? నేను చావకుండా ఉన్న నరుడు ఎవరైనా ఉన్నారా? మరణము చూడక నరుడు ఎవరైనా కలరా అని 90వ కీర్తనలో అంటున్నాడు. మరణము చూడని నరుడు ఎవరైనా ఉన్నారా భూలోకంలో? లేదు. ప్రతి వారు కూడా మరణం చూస్తారు. అయితే మరణం వరకు బ్రతకాలిగా, మరణం వరకు బ్రతకాలి. ఆ బ్రతుకు యథాలాపక కాకుండా మేలు పొందొచ్చు బ్రతకడం మనకి సంతోషాన్ని ఇస్తుంది, అవునా కాదు? కాబట్టి ఇక్కడ కీర్తనలో నడుతున్నాడు, మేలు పొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఈ విషయంలోని కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఈ కీర్తనకారుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాస్తున్నాడు తెలుసా? గాతు రాజైన అబీమెలెకు, ఆకీష్ రాజు అంటారు, తను ఎదుట పిచ్చివాడిలా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పిచ్చివాడులా ప్రవర్తించిన సమయంలో రాసిన కీర్తన. అంటే తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం కొరకు హింసిస్తాడే, బాధిస్తాడే అనే శత్రువు రాజు ఎదుట పిచ్చివాడిలా ప్రవర్తించిన సందర్భంలో రాసినటువంటి ఈ యొక్క, ఎందుకంటే రాజు ఆజ్ఞాపించాడు, అతను ఎవరిని తీసుకొని రండి నా దగ్గరికి అని. రాజు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు రాజు అతను చూసి శిక్షించకుండా ఉండే విధంగా వివేకముతో ఆయన పిచ్చివాడిలా ప్రవర్తించాడు. రాజు ఈ పిచ్చివాడిని నా దగ్గర తీసుకొచ్చాడు, తీసుకోండి అన్నాడు. అంటే శిక్ష నుంచి తప్పిపడ్డాడుగా. ఇటువంటి సన్నివేశంలోని ఆయన రాస్తున్నాడు, ఎస్, మేలు పొందుచు బ్రతకాలని ఆశ ఉన్నది అన్న ఉద్దేశాన్ని తెలియజేస్తూ రాస్తున్నాడు. దీని యొక్క ప్రధాన అంశం ఏంటంటే ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం, ఆయన రక్షణ అనుభవించడం, అలాగే దేవుడు ఎంత మంచివాడో అని మనం తెలుసుకోవడం ద్వారా
ఈ యొక్క ధైర్యం, ఈ మేలు మనకి లభిస్తుంది అనే విషయాలు. ఈరోజు ఈ 34వ కీర్తనలోనే మనం ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ కీర్తనలోనే దానికి జవాబులు ఉన్నాయి, ఏం చేయాలో మన రాయబడి ఉంది. ఇది మనందరికీ కూడా చాలా సులువైనదే, మనందరికీ కూడా చాలా సులువైనదే. ఈ సులువైన మార్గాన్ని మనం అనుసరించినట్లయితే మేలు పొందుచు అనేక దినములు బ్రతకడానికి అవకాశం మనకి ఉంటుంది. కాబట్టి ఆశ గలవారు శ్రద్ధగా వినండి. నా బ్రతుకు ఇంతే అని అక్కర్లేదు అనుకునే వాళ్ళు హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోండి, ఎలాగా ఫ్యాన్ లేదు కాబట్టి. అదేనమ్మా, అందుకే అన్నాను. కాబట్టి ఈయన ఈ యొక్క 34వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట? యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచువానికి కొదువ లేదు అంటే మేలున్నట్టేగా, మేలున్నట్టేగా. అంటే మేలు పొందడానికి ఏం చెయ్యాలి? దేవుని యందు భయభక్తులు. సింపుల్, వెరీ సింపుల్. దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ కొదువ లేదు. అంటే అన్ని కూడా ఆయనే సమకూరుస్తాడు, మేలు అన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఉదాహరణ కూడా ఆయన చెప్తున్నాడు 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమగలవై ఆకలి కొంటాయేమో, కానీ దేవుని యందు భయభక్తి గల వారికి ఏ లోటు కలుగదు. అర్థమైందా? దేవుని యందు భయభక్తి గల వారికి ఏ లోటు దొరకదు, కలగదు. ఇంతకన్నా ఏ ఉదాహరణ మనకి కావాలా? ప్రతి వారు కూడా భయపడేది సింహానికి, అవునా? ఆ సింహాన్ని కొదువై ఉంటుంది, కానీ దేవుని యందు భయపడే వారికి ఏ మేలు కలగక మానదు. అమ్మా, అన్ని ఆపేస్తే కరెంట్ వచ్చేది ఇది ఎలా తెలుస్తుంది? అంతే, డిస్టర్బెన్స్ అయిపోయింది వాళ్ళ బాగా. మరి ఇంక వదిలేయండి, ఫ్యాన్లు ఉన్నా లేకపోతే కరెంట్ పోయి మొత్తం పోవడం అంతే తప్ప మీరు డిస్టర్బ్ చేయకండి. మేలు చేయకూడదు, మేలు పొందుచు బ్రతకగోవాడు ఎవడైనా ఉన్నాడా? ఎస్, మనందరికి కూడా మేలు పొందుచు బ్రతకాలని ఆశ ఉంది. ఇది తీరేది ఎట్లా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఈ యొక్క కొడువుని తీరుస్తానంటున్నాడు. దాన్ని మనం నమ్మగలమా అంటే ఎస్. ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణ ఏంటంటే, సింహపు పిల్లలు లేమగలవే ఆకలి కొంటాయేమో, కానీ దేవుని ప్రేమించే వాడికి, దేవుని భయభక్తి గల వారికి ఏమాత్రం కూడా కొదువ ఉండదు. సో మనం మేలు పొందొచ్చు, బ్రతకాలి అంటే మనం చేయవలసింది ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మేలు 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 అంటున్నారు కదా. ఏమిటా మేలు? మనందరి దృష్టిలో డబ్బు, మన అవసరాలు, మన ఆశలు ఇవన్నీ నెరవేరడం మనం మేలు అనుకుంటున్నాం. ఇవి కాదు, ఆయన శాశ్వతమైన మేలుతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. ఏమిటి అంటే మనం చూసుకుంటే 4వ వచనంలో చూసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలోంచి కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఇక ఏ భయమూ ఉండదు.
మనుషులకు భయపడేవారు దేవునికి భయపడరు, దేవునికి భయపడేవారు మనుషులకు భయపడరు. అర్థమవుతున్నదే? ఈ సూత్రం తెలుసా? ఎవరైతే మనుషులకు భయపడతారో వారు దేవునికి భయపడరు, కానీ ఎవరైతే దేవునికి భయపడతారో వారు ఇక దేనికి భయపడరు. అటువంటి వారికి కీర్తన చెప్పు, ఎవరైతే దేవునికి భయభక్తి కలుగుతారో వారికి ఏ భయము లేకుండా దేవుడు వారిని ధైర్యంగా ఉంచుతాడు. ఇది మేలేనా? చస్తూ బ్రతికితే కన్నా ధైర్యంగా బతకడం కదా మనకు కావాలి. చస్తూ బ్రతికే బ్రతుకు కూడా బ్రతికేనా? చెప్పండి. కాబట్టి ఆ ధైర్యాన్ని, ఆ భయముతనాన్ని దేవుడు ఇస్తాడు ఎప్పుడైతే మనం దేవుని యందు భయం కలిగి ఉంటామో. ఇది ఒక మేలు. రైట్? కావాలా? భయం లేకుండా హ్యాపీగా నిర్పోచిగా బ్రతికే జీవనం కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. పిల్లలకి చూస్తే ఎగ్జామ్స్ భయం, ఆడవాళ్ళకి చూస్తే భర్తల భయం. ఈ రోజుల్లో భర్తలకి భార్యలంటే భయం, పరిస్థితులంటే భయం, రేపటి గురించి భయం, భవిష్యత్తు గురించి భయం. అడుగున భయాలే భయాలే భయాలే. కానీ దేవుని యొక్క భయం కలిగి ఉంటే ఈ భయం మనల్ని ఏమీ చెయ్యదు. దేవుడు నా పక్షాన్ని ఉండగా నేను ప్రశ్నిస్తున్న మీరు సమాధానం చెప్పాలి. దేవుడు మనకు తోడై ఉండగా విరోధి ఎవడు కూడా లేడు. ఇటువంటి మేలు ఒకటి లెక్క పెట్టుకోండి. రెండోది చూడండి, 6వ వచనం 17వ వచనం. రెండో మేలేంటే నీకు వచ్చిన శ్రమలన్నిటి నుంచి కూడా ఆయన రక్షిస్తాడు. 17వ వచనం కూడా ఆయన చూడమ్మా. అది మనల్ని కృంగి తీసేది ఏమిటి? శ్రమలేగా. మనకి శ్రమలు కృంగి తీస్తూ ఉంటాయి. అనుకోని శ్రమలు, ఊహించిన శ్రమలు, ఎలా బయటికి రావాలో తెలియనటి అయోమయ స్థితిలో ఉండే శ్రమలు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేసి భయకంపితులు చేసి మనల్ని సంతోషంగా ఉండలేకుండా చేస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే ఇందాక దావీదు చెప్పాడే ఆ రీతిగా దేవుని యొక్క భయభక్తి కలిగి ఉంటే మనకు వచ్చే శ్రమలన్నీ కూడా ఫటాఫంచలే. ఎందుకో తెలుసా? దేవుడే స్వయంగా మనతో చెప్తాడు, నిన్ను ముట్టువాడు అన్నారా లేదా? మిమ్మల్ని ముట్టువాడు మొట్టమొదట దేవుని కనుగుడ్డును కొడతాడు, ఆ తర్వాతే మన దగ్గరికి వస్తాడు. అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే నువ్వు వెళ్ళడానికి వీరలేదని ఆయన అక్కడే ఆపేస్తాడు. ఏ శ్రమ కూడా. యోబు విషయం మీకు తెలుసా? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతులు అని దేవుడు చెప్పాడు. అవునా లేదు? అపవాది తనంతా తాను వెళ్ళి యోబుని శ్రమ పెట్టడానికి అవకాశం ఉండేదా? లేదు. శ్రమ పెట్టడానికి దేవుడు అనుమతించిన తర్వాత వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి శ్రమలు ఆషామాషిగా మన దగ్గరికి రావు, దేవుడు అనుమతితోటే మన దగ్గరికి వస్తాయి. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న వారికి శ్రమల నుంచి ఆయన రక్షిస్తాడు. భయం లేని జీవితం మేలే, శ్రమలు లేని జీవితం మేలే. అవునా? ఇక మూడోది 7వ వచనం చూడండి. చూసారా? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ కూడా బౌండర్స్ ఉంటారట. ఎవరుంటారు? దేవదూతలు. ఎలా ఉంటారు? కావాలి కాస్తూ. దేవుడు వాగ్దానం చేస్తాడు, గుర్తుందా? నీవు పడినను నీ కాలికి రాయి తగలకుండా దేవదూతలు నిన్ను
ఏ అపాయం రాకుండా దేవదూతలు నీకు కావలి ఉంటారు. అప్పుడు ఇంకేం భయం? ప్రేమించినట్టు లేదు భయం, అంటే ఆ రక్షణ. కానీ దేవుని యందు భయభక్తి గల వారికి ఆయన చుట్టూ తన దేవదూతలు కావలి ఉంటారు. మేలేగా? ఇంతకన్నా ఇంకేం సుఖమైన జీవితం కావాలి? డబ్బు ఉంటే సుఖమా? బంధువులు ఉంటే సుఖమా? బలం ఉంటే సుఖమా? గౌరవం ఉంటే సుఖమా? ఇవన్నీ కూడా ఉంటాయి, పోతాయి. కానీ దేవుని యందు భయభక్తులు నిశ్చలమైనవి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మొదటి భయం కూడా మన జోలికి రాదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండోది, మనకి ఆయన ఏ కష్టం వచ్చినా సరే మనకి ఆయన రక్షిస్తాడు. కష్టాల నుంచి, నష్టాల నుంచి ఆయన కాపాడతాడు. అంటే తప్పించుకునే మార్గాన్ని చూపించి ఆ మార్గంలో మనల్ని చేపట్టి నడిపిస్తాడు. మనం ఏం చేస్తాం? కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని దగ్గరికి పరిగెట్టే ముందు మన సొంత ఆలోచనలు, మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి మనం పరిగెడుతూ ఉంటాం. అవునా కాదా? కానీ ఎవరైతే భయభక్తులతో దేవుడు శరణు వేడుకుంటారో వారికి దేవుడు తప్పించుకునే మార్గాన్ని ఆయన ఇస్తాడు. ఇది మేలేగా? ఇకపోతే మూడోది, ఆయన చుట్టూ, దేవుని యందు భయభక్తి గల వారి చుట్టూ కూడా దేవుడు తన దూతల్ని కాపలా పెడతాడు. తన దూతలు మన చుట్టూ కాపలా ఉన్నప్పుడు సాటి మనిషికి వారు కనబడరు, కానీ మనకి కావలి ఉంటుంది. ఏ ఒక్కటి కూడా మనకి హాని చేయదు. అందుకే కీర్తనకారుడు 91వ కీర్తనలోని అంటున్నాడు, నేను సింహములను భుజంగములను అనగదొక్కెదను. అర్థమవుతుందా? నా ప్రక్కన 1000 మంది పడును, నా కుడి ప్రక్కన 10,000 మంది పడును, ఏ అపాయము. కారణం, దేవదూతలు నిన్ను పట్టి నడిపిస్తారు, ఎత్తి పట్టుకుంటారు, ఏ ఆపద రానియకుండా. ఇది ఎప్పుడు సంప్రదాయం? ఎప్పుడు సంప్రదాయం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే. ఇక మూడోది, 9వ వచనం చూడమ్మా. ఇంకేం కావాలి? మన అవసరతలన్నీ కూడా తీర్చేవాడు ఆయన. ఏ కొద్దివా ఏదోంటుందని అర్థం ఏంటి? మనకి ఏది అవసరమో మనకంటే దేవుడికి బాగా తెలుసు. అడగక మునిపే మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. అవునా కాదు? ఇవాళ ఉదయం పద్మ నేను మా కాఫీ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఇవే మాట్లాడుకున్నాం. మేము అడిగిన దేవుడు ఏది కూడా కొడుకు చేయలేదు, అన్ని కూడా ప్రభా అడిసరికల్లా మాకు అందిస్తూ వచ్చాడు. ఇంతకన్నా ఇంకేం కావాలి అని నేను మా యొక్క దేవుని అంగీకరించిన నాటి నుంచి నేటి వరకు వచ్చిన ఆ విషయాలు తలపోసుకొని మేము మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారికి వారి అవసరతలు ఏమిటో మనకంటే దేవునికి బాగా తెలుసు. అడగక మునిపే అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. దేవుని పడవలసిన అవసరం ఏమీ లేదు, కానీ భయపడవలసిన అవసరం ఉంది. ఎవరికి? దేవునికి. దేవునికి భయపడితే మన అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. ఇకపోతే చూడమా 15వ వచనం. అది దేవుడిని ప్రార్థనలో ఆలకిస్తాడు. ఇది మేలేనా? ఇది మేలేనా? ఏనాడైతే దేవునికి ఇష్టడుగా ఆయన భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు. నీ ప్రతి ప్రార్థన ఆయనకి అమూల్యమైంది. ఆయన ఏమంటాడు? నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే అస్సలు తట్టుకోలేడు ఆయన. నీ ప్రతి కన్నీటిని కూడా ఆయన కవిలో దాస్తూ ఉన్నాడు. ఆయన దాస్తూ ఉన్నాడు.
ఆ మధ్య కిరణ్ పాలు ఒక మెసేజ్లో ఒక షార్ట్ విన్నాను, చాలా నచ్చింది. ఆయన్ని ఒక పండితుడు అడిగట, ఏమండి మేము దేవుడికి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తాం, మీరు ఎందుకు చెయ్యరు అని అడిగారు. అంటే ఆయన చెప్పట, ఓకే కొబ్బరికాయ ఎందుకు కొడతారో మీరు చెప్పండి అని అడిగారు. ఏ చేయి తాకని పరిశుద్ధమైన నీరుతో దేవునికి అభిషేకం చేయాలి, కాబట్టి కొబ్బరికాయలో ఉన్న నీళ్లు ఏ మనిషి చేతి తాకవు, అందుకే వాటికి అంతటి పవిత్రత, అంతటి అమూల్యత, కాబట్టి ఆ కొబ్బరి నీళ్లతోటి దేవుని అభిషేకం చేస్తాము అని చెప్పి ఆ పండితుడు చెప్తే, శభాష్ అండి, చాలా మంచిదండి, మేము కూడా అలాంటి నీళ్ళతోటే మేము అభిషేకం చేస్తామండి అని చెప్పి ఆయన చెప్పట. అదేంటండి మీరు కొబ్బరికాయ కొడరు కదా, అంతకంటే ఇంకా పవిత్రమైన నీళ్ళు ఏమున్నాయండి అంటే, గుండె అనే కొబ్బరికాయ మేము కొడితే మాకు వచ్చే నీళ్లు కన్నీళ్ళండి, ఆ కన్నీళ్ళు కూడా ఏ మానవ మాత్రుడు ఎప్పుడు కూడా తాగిని కావు, ఆ నీటితోటి మేము దేవుని పాదాలని అభిషేకం చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ కొబ్బరి నీళ్ళు శ్రేష్టమా, ఈ కన్నీళ్ళు శ్రేష్టమా? కాబట్టి మన ప్రతి కన్నీరుని కూడా ఆయన తన కవిలో దాస్తూ ఉంటాడు. అంత పవిత్రమైనది, అంత ప్రాముఖ్యమైనది. ప్రతి బొట్టు కూడా ఆయన దాస్తాడు. కాబట్టి ఏమంటుందంటే, మనం మొర్ర పెట్టినప్పుడు మన ప్రార్థనలు వింటాడు. ఎప్పుడు మొర్ర పెట్టినప్పుడు? నిజముగా మొర్ర పెట్టినప్పుడు. ఎలాగెలాగా వెట్టికి మొర్ర పెడతారే, ప్రార్థన చెయ్యాలి కదా, దేవుడు వింటారు అన్నారు కదా, ప్రార్థన చేసేద్దాంలే అనుకుంటే కుదరదు. ఆ ప్రార్థన నాభిలోంచి, హృదయ అంతరాంగంలోంచి విరిగి జరిగిన హృదయంతో రావాలి. ఏనాడైతే అంతరంగం నుంచి విరిగి జరిగిన హృదయంతో నీ పెదవుల నుంచి ప్రార్థన వస్తుందో, ఆటోమేటిక్ గా నీ కళ్ళ నుంచి కన్నీరు వస్తుంది. ఆ కన్నీరికి కరిగిపోయి వస్తాడు దేవుడు, ఈ ప్రార్థన ఆలకిస్తాడు. ఇది మేలేగా, నిజంగా భయభక్తి కలిగిన వారే కదా అటువంటి సున్నిత హృదయాన్ని కలిగి ఉంటారు. కాబట్టి దేవుని యందు భయభక్తి గల వారి యొక్క మొరని, ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. మా ఎన్ని మేళ్ళు వచ్చాయి? బహుశా 4, 5 వచ్చి ఉంటాయి. ఏంటంటే ఎవరు గుర్తుందా? మొదటిది, దేవుని భయం కలిగి ఉంటే ఇక దేనికి మనం భయపడవలసిన అవసరం లేదు. రెండోది, దేవుని భయం కలిగి ఉంటే మన ప్రతి కష్టం నుంచి కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. మూడోది, మనం దేవుని భయభక్తి కలిగి ఉంటే ఆయన యొక్క దూతలు మనకు కాపలు ఉంటారు. నరుణ్ణి గుర్తుంచుకుంటూ వాడు ఏ పాటి వాడు అన్నాడా లేదా? ఎందుకన్నాడు? దీన్ని బట్టే, అయ్యా నీకు పరిచయం చేయవలసిన ఆ దేవుడు, ఆఫ్టర్ ఆల్ నేను ఒక నరుణ్ణి, నాకు కాపలావా, నాకు పరిచయం చేయడమా? నరుని గుర్తుంచుకో, వాడు ఏ పాటి వాడు, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూతలు కావాలి ఉంచుతారు. ఇకపోతే మన ప్రతి అవసరతని కూడా ఆయన తీరుస్తాడు. ప్రతి అవసరతని కూడా ఆయన తీరుస్తాడు. నిజముగా దేవుని యందు భయభక్తులు గలవారు భిక్షమెత్తుగా నేను చెప్పుడు చూడలేదు అని భక్తులు అంటారు. కాకోలము చేతి ఆహారం పంపించిన ఆ మహాదేవుడు నీ అవసరం తీర్చడా? కాబట్టి ఆయన మన ప్రతి అవసరతని తీరుస్తాడు. ఇన్ని చేసిన వాడు మనం ప్రార్థిస్తుంటే వినకుండా ఉంటాడా? వింటాడు. ఎందుకంటే మనము ఆయన హృదయాన్ని చూడగొన్నవారు, ఆయన ఇష్టానుసారం నడుస్తున్నవారు, ఆయన మనస్సు ఏమిటో ఎరిగిన వారు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు, ఆయన మాటని శిరసావహిస్తూ మనం నడిచే వారి యొక్క ప్రార్థన ఆయన తప్పక వింటాడు.
మన ప్రార్థన దేవుడు వింటున్నాడంటే ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పండి? అంతేగా? నువ్వు దేని గురించి ప్రార్థన చేసినా దేవుడు వింటాడు అని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇకపోతే 18వ వచనం చూడమ్మా. ఆసన్నుడు అంటే దగ్గర ఏంటి? తన దగ్గరగా ఉన్నవాడు, తన సన్నిధిని వారికి తోడుగా ఉంచేవాడు. దేవుని సన్నిధి ఎప్పుడూ ఆయన యందు భయభక్తి గల వారికి ఉంటూనే ఉంటుంది. దేవా అంటే ఏం చేయమంటావు అని అంత సన్నిహితంగా మనతోటి పక్క నుండి మాట్లాడి ఆ స్వరాన్ని వినిపించగల సమర్థుడు. అంటి పెట్టుకొని నేడవలే. మొన్న ఎవరు పంపించానో నాకు తెలీదు, ఒక ఆప్షన్ పంపించాను. లేదు నేను అంటే మా కొంతమంది మా గురువు ఉంది, ఆ గురువు పంపించాను. ఒక వ్యక్తి అడుగుతాడ, కష్టమానం నన్ను ఎందుకని వెంటాడుతున్నావు అని నేరం ప్రశ్నించవచ్చు. దేన్ని? నేర సమాధానం చెప్పిందిదా, ప్రపంచంలో ఎవ్వరు వదిలినా వదలకుండా ఉండేదాన్ని నేను మాత్రమే. కాబట్టి నేరవలే ఆయన మనల్ని వెంటాడి మన తోడై ఉండి మనల్ని కాపాడుతూ నడిపిస్తాడు. ఎప్పుడు? ఎలాంటి భయము? ఆయనకి నచ్చిన రీతిలో ఆయన యందు భయభక్తులు, భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండు ఉండాలి, రెండు సమపాలలో ఉండాలి. ఇకపోతే చివరగా 22వ వచనంలో చూడమ్మా. తన దేవుడు తన యొక్క ప్రాణం అంటే ఆత్మలు, ఆయన ఆత్మల్ని ఏం చేస్తాడంటే విమోచిస్తాడు. విమోచిస్తాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తన సన్నిధిలోకి తీసుకుని వెళ్తాడు. మనల్ని, మన ఆత్మల్ని విడిచిపెట్టడు. అదే కదా మనకు కావాలి. దేవుని దగ్గర మనం ఎందుకు వచ్చాం? మన మరణం తర్వాత మన ఆత్మలు చక్కగా సౌఖ్యంగా దేవుని దగ్గర నిరంతరము నిత్యంగా ఉండాలని ఆశతోటే కదా దేవుని అంగీకరించి వచ్చాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఆత్మలకి ఆయన అంత రక్షణని కల్పిస్తాడు. మేల్లేనా ఇవి? మేల్లేనా? ఈ మేలు కావాలా? నేనేం చేసుకుంటానండి, దీనివల్ల నాకేమైనా ఉపయోగమా అనుకుంటే నేనేం చేయలేదు. అనుక్షణం భయంతోనే బ్రతుకుతాను అంటే నేనేం చేయలేదు. కానీ ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏమాత్రం కూడా భయం దరిదాపులకి రాదు. కష్టం నష్టం నీ దేవుడు అనుమతించడు. కావలి కొరకు ఆయన దూతల్ని కావలి ఉంచుతాడు. మన అవసరతలను తీరుస్తాడు. మన ప్రార్థనలు వింటాడు. తన సన్నిధిలో మనం పెట్టి మనల్ని ఓదారుస్తూ ఉంటాడు. ఆయన ఆసన్నుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఆయన సన్నిధిలో ఉంచుకొని మనల్ని ఓదారుస్తూ ఉంటాడు. బాబా మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరున్నారండి ఈ లోకంలో? తల్లి మరిచినా, తండ్రి విడిచినా నిన్ను విడవని వాడు నీ దేవుడు. అలాగా ఓదారుస్తాను అంటున్నాడు. అలాగే మన ఆత్మలకి ఆయన రక్షణ కలిగిస్తానంటాడు. మేలేనా? మేలేనా? పక్క వాళ్ళని అడగండి, మేలు మీకు కావాలని అడగండి. ఏం సమాధానం చెప్పారు వాళ్ళు? ఎందుకొద్దు అన్నారేమో అంటున్నాను. ఎందుకొద్దు అంటే ఆయన కావాలి అన్నట్టు దృఢంగానే. కావాలి అంటే వస్తే వస్తుంది, ఏం చేద్దాంలే అనుకున్నాడు. సమాధానం ఏం చెప్పారు? కావాలి. ఇప్పటికీ కూడా కావాలని అన్నారా? ఎందుకొద్దు అనలేదా? దేవుడు ఆశిస్తున్నాడు ఈ మేలు మనం పొందుకోవాలి. అయితే నిజమే, ఈ మేళ్ళని కూడా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు?
అంటే ఏమిటి చూడండి, మళ్ళీ వాక్యం చూద్దాం. 4వ వచనం చూడమ్మా. అంటే ఇంకా 10వ వచనం కూడా చూడు. ఆశ్రయించుట. ఇంకా తర్వాత మనం 4వ వచనంలో ఏం చూసాం? విచారణ చేయగా. అంటే దేవుని మనం వెతికినప్పుడు ఏంటి? దేవుని ఏం చేయాలి? మనం వెతకాలి. వెతుకు వారికైనా దొరుకుతాడు. మనం ఏం చేయాలంటే మనం ఏం వెతుకుతున్నాం? భర్త జీవుల్లో పరసలు వెతుకుతున్నారు స్త్రీలు. తాగుబోతు భర్తలు భార్య మేడలో మంగళసూత్రాన్ని వెతుకుతున్నారు. కానీ వెతకవలసింది ఏమిటి? దేవుని మనం స్వ ఇచ్ఛతో మనస్ఫూర్తిగా ఆయన వెతికితే ఆయన దొరుకుతాడు. అప్పుడు మనకి మేళ్ళన్నీ కూడా వస్తాయి. రైట్? ఏం చేయాలి? దేవుని ఎలా వెతకాలి? ఎలా వెతకాలి? బంగారమును వెతికినట్టు, దాచబడిన ధనమును వెతికినట్టు, పోగొట్టుకున్న ధనాన్ని వెతికినట్టు. అర్థమైందా? పోగొట్టుకున్న ధనాన్ని వెతకడానికి ఒక 10 రూపాయలు ఇక్కడ పడిపోయింది అనుకోండి. పగలు రాత్రి టార్చ్ లైట్ వేసుకొని నలుగురు చెప్పి అమ్మా 10 రూపాయలు పడిపోయింది చూస్తే ఇచ్చేయండమ్మా, 10 రూపాయలు పడిపోయింది చూస్తే ఇచ్చేయండమ్మా. అవునా కాదు? అర్థమవుతుందా? మనం దాని గురించి కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అలా అంతకంటే ఎక్కువగా పోగొట్టుకున్న బంగారు వెతుకున్న దానికంటే ఎక్కువగా దేవుని వెతకాలి. దేవుడు ఉంటే మనకు ఉన్నట్టే. కాబట్టి మొట్టమొదటి దేవుని వెతికినప్పుడు మనకి ఈ మేలు జరుగుతాయి. గుర్తుంచుకోండి. దేవుని వెతకకుండా ఆదివారం నాడు పాస్టర్ గారు చెప్పేశారు, నాకెందుకు రాలేదు అని కాలు మీద కాలేజ్ కూర్చోటి రాదు. దేవుణ్ణి దివారాత్రులు వెతకడం అంటే ఏమిటి? ఆయన వాక్యాన్ని ధ్యానించడము. అర్థమైందా? ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవడం, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. అమ్మా ఏమనుకోవద్దు కానీ ఈ నెలలో మొదటి రోజు ఏ వాగ్దానం చేశారు? నేను మీరు అడిగానే వర్తించుకుంటున్న వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు చెప్పు. నిన్ను విమోచించు దేవుడును నీ పరిశుద్ధ దేవుడైన యెహోవాను నేనే ఇలాగో చెబుతున్నాను. అవునా కదా? జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకున్నాను. అందరూ చెప్పలేదండి. 14గా జ్ఞాపకం ఉంచుకోండి. నేను అడగను. సంతోష్ కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. మరి జ్ఞాపకం ఉంచుకుని మనసులో దాచేసుకుంటే నాకేలా తెలుస్తుంది? చెప్పాలిగా. ఇది పోటీయే. ఓకే, కాబట్టి దీన్ని మీద ధ్యానించి ఉంచుకోలేకపోతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించడం అంటే అవుతుందా? కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యములను గురి కలిగి ఉంటారో వారు దేవుని వెతుకువారు. ఇందాకలా దావీదు ఏమన్నాడు? రాత్రి పడుకొని నువ్వు ఎవరో మర్చిపోయినయ్యా అన్నాడా? రాత్రి పడుకొని నువ్వు ఎవరు మర్చిపోయినయ్యా అన్నాడా? నేను నిద్రలో ఉన్నప్పటికీ కూడా రాత్రి జాములంలో నేను ధ్యానిస్తున్నప్పుడు. అలాగే ఎప్పుడైనా మన జీవితంలో మనకు కలిగిందా? జరిగిందా? మన జ్ఞాపకం రాత్రి పడుకున్నప్పుడు మన మదిలో మెలిగే
ఆ విషయాలు ఏమిటి? ఆ రాత్రి, ఆ ముందు రాత్రి చూస్తామే, ఏది ఏదో దీపం, ఇంకేదో సీరియళ్ళు, ఆ అత్త ఆ కోడల్ని ఇన్ని మాటలు అనేసిందా, ఆ కోడలు అత్తని జుట్టుబడి కొట్టిందా, ఇవి గుర్తుంటాయి. అవే మనసులో ముదురుతూ ఉంటాయి. చూసిన వాడికి, అమ్మ చూడని వాడికి నేనేమో అన్నాను. కానీ రాత్రి జామునందు కూడా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గురువు మీద దొరికినట్టు అలాగా ఆయన్ని వెతకాలి. ఇక 6వ వచనం చూడమ్మా. అంతే, చాలు. ఏం చేయాలి? మొర పెట్టాలి ఆయనకి. ఏం చెప్పాలి? అమ్మా ఏం రాశాడు? గుండు పెట్టగా కాదు, మొర్ర పెట్టగా. మనం ఏం పెడతాం? గుండు పెడతాం నెంబర్ 1. కానీ అక్కడ ఏమంటున్నాడు? మొర్ర పెట్టాలి. అంటే దీన మనసుతో మొర్ర పెట్టాలి. అప్పుడు ఆయన మన అవసరతలు మనకి మేలు కలగజేస్తారు. త్వరగా వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. తర్వాత 13వ వచనం చూడమ్మా. అంతే, దేవుని భయభక్తి గల వారికి ఏముంటుంది? నోటి నిండా ఏముంటుంది? అబద్ధాలు, కపటం. ఇక్కడ ఏమిటి రాశాడు? చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను, కపటమైన మాటలు రాకుండా నా పెదవుల్ని. అంటే మనం ఆ రీతిగా మనల్ని మనం కట్టుకొని ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. లేదంటే దేవుడు వీడు పైకోటి లోన ఒకటి, పైన పడ్డారు లోన పడ్డారు అని చెప్పి పక్కన తీసి పారేస్తాడు. మేళ్ళు మనకు రావు. నేను భయభక్తులు కలిగి ఉన్నాను కదండి, నాకు ఎందుకు రాలేదండి అని అడిగితే కుదరదు. ఎందుకంటే మనం నోడిపితే చెడ్డ మాటలు, కపటం మాటలే. అలా ఉంటే రావు. మేలు కలగదు, దేవుని నిందించి లాభం లేదు. ఇక ఇంకోటి 18వ వచనం చూడమ్మా. చాలు, మా విరిగిన హృదయం కలవారికి అంటే అక్కడ ఉంది. అక్కడ ఏముంది? పశ్చాత్తాప హృదయముతో ఏం చేయాలి? దేవుడి ముందు పశ్చాత్తాపడాలి. మనకి మేళ్ళు ఒక 7 మేళ్ళు 8 మేళ్ళు చూసాం. వేళ్ళు కాదండి, మేలు మేలు. వేళ్ళు అంటే మీరు ఏదో అనుకుంటారేమో. మేళ్ళు, మేలులు, మేలులు పాడతారే. ఏం పాట పాడతాడు? ఆ మేలులో ఆయన మనకు అనుగ్రహించాలంటే మనకేముండాలి? విరిగి నలిగిన హృదయం ఉండాలి. విరిగి నలిగిన హృదయం అంటే గొడ్డలతో కొట్టేసుకోవాలా? కత్తితో కోసేసుకోవాలా? మరి దీన మనసు కలిగి సున్నిత హృదయం కలిగి ఉండడం, దేవుని వల్ల పశ్చాత్తాప హృదయం కలిగి ఉండడం దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో దగ్గర కీర్తనకారుడు ఏమంటాడు? అయ్యా, నీకు బలులు అర్పించాలని నేను అనేక బలులు అర్పిస్తాడు, కానీ నా బలులందు నువ్వు ఆనందించు. నీకు ఆనందకరమైన, నీకు ఇష్టమైన బలి ఏమిటి? విరిగి నలిగిన హృదయమే. విరిగి నలిగిన హృదయంతో. విరిగి నలిగిన హృదయం అంటే ఎలా ఉంటుందండి అని మీరు అడగచ్చు. మాకు అనుభవం లేదు. మనకి చెప్పుకోలేని దుఃఖం వచ్చింది అనుకోండి. ఏమిటి వచ్చింది? ఎవ్వరూ తీర్చలేని కానీ దుఃఖం. ఇంకా ఆ సమయంలో మనకు దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఎవరికి మొదలు పెడతాం? ఎలా మొదలు పెడతాం? ఏడ్చి దొర్లి. అవునా కాదు? అంటే అప్పుడు మన హృదయం ఎలాగైపోతుంది? అంత విరిగిపోయి కలిగిపోయి నా వల్ల తప్పైపోయింది ప్రభా, నా వల్ల తప్పైపోయింది ప్రభా, నా వల్ల తప్పైపోయింది ప్రభా అని మాటికి పశ్చాత్తాపడి అటువంటి
హృదయంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. చివరగా 14వ వచనం చూడమ్మా. క్రియలు చేయటం అని ఏమి చేయము. భయభక్తులు కలిగి ఉన్నాం కదా అని అవతల ఎలా పోతే నాకే అని కాదు. నీవు చేయతగిన మేలు ఇతరులకి చేయాలి. మాట సాయము, కార్య సాయము, ఇంకే సాయము ఒకరికి ఉపయోగపడే విధంగా. ఇంకా మరో మాటలో చెప్పాలంటే జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తారంటే, నీ పొరుగువాడు నీ దగ్గర నిర్భయముగా బ్రతికేటట్టు నీ ప్రవర్తన ఉండాలి. ఈ క్రైస్తవులు నా ఇంటి పక్కన ఉన్నాడు, నాకు ఎంత మేలు అని నీ ఇంటి పొరుగువాడు చెప్పగలగాలి. వాడు ఉండబట్టే నాకు ఈ స్థితి, నేను ఇంత బాగా ఉన్నాను అనే ఒక ధైర్యం వారిలో ఏర్పడాలి. అలాగా మనం ఉండాలి. అంతేగాని ఏడెవడరా బాబు మా ఇంటి పక్క దాపరిచ్చాడు, ఎప్పుడు పోతాడా అన్నట్టుగా ఉంటే మేలు కుదరదు. అవునా కాదు? ఏకు మేకే కూర్చున్నట్టుగా మేలు మేకే కూర్చుంటుంది, మేలు దొరకవు. కాబట్టి మనం పై చెప్పిన మేలు మనం పొందుకోవాలంటే ఏంటి చేయాలి? మొదటిది దేవుని వెతకాలి, రెండోది ఆయనకి మొర్ర పెట్టాలి, మూడోది అబద్ధము చెడుకి మన నాలికని మనం దూరంగా ఉంచుకోవాలి, కపటానికి అబద్ధాలకి. ఇక పశ్చాత్తాప హృదయాన్ని కలిగి ఉండాలి. మేలు చేస్తూ అందరితో సమాధానముగా మనం ఉండగలిగినప్పుడే మనలో దేవుణ్ణి మనం చూపించగలుగుతాం. దేవుడు కూడా మన నుంచి ఆయన సంతోషిస్తాడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాయంటే ఇది గుర్తు. అయితే ఇవన్నీ నేను చేస్తున్నానండి అన్నారే అనుకోండి, ఇవి చేస్తుంటే సబాష్ మంచిదే. వీటితో పాటు మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే ఇవన్నీ ఉన్నా లాభం లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగువారిని. కేవలం దేవుడితో మాత్రమే కాదు, నీ పొరుగువారితో కూడా నీ సత్యతని కలిగి ఉన్నప్పుడే అది దేవుని యందు భయభక్తులకి నిదర్శనం. దాన్ని చేయాలి అంటే మన దైనందిక జీవితంలో ఇప్పుడు చెప్పినట్టు గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, గలతీయుల పత్రిక 6వ అధ్యాయంలో 9వ వచనంలో మేలు చేయుటకు విసుకక. అర్థమైందా? మేలు చేసే సమయంలో ఏం చేయాలి? విసుకప్ప ఎన్నిసార్లు చెయ్యాలి అని అనుకోకుండా దేవుడు నీకు ఇస్తున్నాడు, నువ్వు సాయం చేయి. దర్శనం నీకు ఉన్నది ఇచ్చి మనలే ఉన్న దాంట్లో తనకు మారి ధర్మం ఎవరు చేయమనరు, కానీ తోటి వారికి నువ్వు మేలు చేయి. మేలు చేయడంలో కూడా విసుక్కోకూడదు. విసుకక మేలు చేసి ఇస్తూ మన జీవితాన్ని నడుపుతున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలు మనకి కలగజేస్తాడు. ఇక రెండోది తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మంచి కార్యాలకి అంకితమై ఉండాలి. ఏం చేయాలి? చెడు కార్యాలకు అంకితం కాదు, మంచి కార్యాలకి అంకితమై ఉండాలి.
అది మన ప్రవర్తన కలిగి ఉండాలి. వీళ్ళ ద్వారా మనకి ఎప్పుడైనా మేలే అన్నట్టుగా మనం ఉండాలి తప్ప వీళ్ళ వల్ల మనకి కీడు అని ఉండకూడదు. అది సంఘపు వెలుపటి వారి వల్ల మంచి సాక్ష్యం పొందాలి. అర్థమవుతుందా? ఎవరి వల్ల? సంఘం వెలుపటి వల్ల, అంటే అన్యుల వల్ల మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండేవారుగా మనం ఉన్నప్పుడే నీ సత్క్రియలు చూసి అన్యజనులు నీ దేవుడైన యెహోవాని స్తుతించాలి అని ఉన్నదా లేదా? ఉందా లేదా? ఎవరు స్తుతించాలి? అన్యజనులు. అంటే మన సాక్ష్యాన్ని మనం ఎక్కడ కాపాడుకోవాలి? చాలా మంది సువార్తలకి వాళ్ళ గ్రామం వదిలేస్తారు, మిగతా గ్రామానికి వెళ్తారు. ఏమంటే దేవుడు వెళ్ళమన్నాడు, మూలకి వెళ్ళమన్నాడు అని సువార్త చెప్పడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు ఎన్ని గొప్పలు పొందితే ఆరోగ్యం తెలుస్తుంది కావడం అవునా కాదు? అదే నీ గ్రామంలో నీ ఇంటి పక్కన నువ్వు సువార్త చెప్పగలిగే ఆ సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ మాటకి ఆ విలువ ఉంటున్నాదా? అది దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మంచి కార్యాలుకి అంకితమై ఉండాలి. అంకితము అని అర్థం అంటే ఒకరోజు చేసి అమ్మయ్యా అయిపోయింది అది కాదు. బ్రతుకు దినములన్నీలో సాధ్యమైనంత మేలు చేస్తూ ఇతరులకి ఉపయోగకరంగా అర్థమైంది. ఇకపోతే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయవలెను. అదేనా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం. సారీ, మనుషులు మీకు ఏమి చేయాలని కోరుతురో కానీ మన మనస్తత్వం ఏంటి? ఆడు మనకు మేలు చేయాలి, మేమేం చెయ్యం. నీకు అర్థమైందా? అలా ఉంటే కుదరదు. వాళ్ళు వాళ్ళు నీకు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటావో నువ్వు వాళ్ళకి అలా చెయ్యాలి. అర్థమైందా? అది మన ప్రవర్తన, నైతిక విలువలు ఇవి మనం కలిగి ఉండాలని చెప్పొస్తుంది. ఇక చివరగా ఇందాక మనం చూసుకున్నాం, దీన మనసు కలిగి ఉండడం చాలా అవసరం. యాకోబు 1:21 రాయబడింది, దీన మనసు కలిగి సాత్వికముతో ప్రతిదీ కూడా అంగీకరిస్తూ మనం సాత్వికులుగా ఉండవలసిన అవసరం ఉంది. ఇలా ఉంటే మనం దేవుని యందు భయభక్తులు గలవారము అని చెప్పబడతాం. దేవుని యందు భయభక్తులు గలవారు వాళ్ళు దేవునికి మొర్ర పెట్టినప్పుడు, వెతికినప్పుడు, అలాగే ఏం చేసినప్పుడు అబద్ధాలు అవి మన నోరుకి రానికుండా పశ్చాత్తాపడుతూ మంచిని చేస్తూ మనం ఉన్నట్లయితే దేవుడు మనకి చెప్పిన ఈ మేళ్ళు, ఏ మేళ్ళు? ఒకటి, ఏ భయం కూడా మన దగ్గరికి రాకుండా కష్టం నుండి రక్షిస్తూ, అలాగే మన అవసరాలు తీరుస్తూ, మన ప్రార్థనలు వింటూ, తన సన్నిధిలో మనల్ని ఓదారుస్తూ, అలాగే మన ఆత్మల్ని ఆయన విమోచిస్తాడు. కావాలా? అందరూ కూడా నన్ను ఏదో వింతగా చూస్తున్నారు. ఏమిటండి మీరు ఇస్తే ఇది ఏమో మాకు వచ్చేస్తుందా అన్నట్టుగా చూస్తున్నారు. మరి ఎలా చూస్తున్నారో నాకు తెలియట్లేదు. కాబట్టి అందరూ అంతగా మారి దేవుని క్రియలు చేసి మేలు పొందుతూ బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఆశ. నీకుందా ఆశ? మేలు పొందుచు బ్రతకాలని ఆశ ఉందా? మేలు మాత్రమే పొందుచు ఆ బ్రతకాలని ఆశ ఉందా? ఉంటే ఈ విధంగా చెయ్యాలి. ఆశ అయితే ఉందండి, నా వల్ల కాదండి అంటే కుదరదు. దానికి నేనేం చేయలేదు. వాక్యం చెప్తున్నది
ఆయన యందు భయభక్తులు ఈ రీతిగా కలిగి ఉన్న వారికి ఆ మేళ్ళని కూడా దాచి ఉంచాడు, అవి వారికి దొరుకుతాయి. కాబట్టి చివరగా 34వ కీర్తనలో 3వ వచనం చదివేసి మనం ముగించేద్దాం. అమ్మా జాగ్రత్త, గట్టిగా చదువు. అందరూ చెప్పండి. యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి కీర్తనకారుడు వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటో చెప్పాడు, వాటిని ఎలా పొందుకోవాలో చెప్పాడు, వీరికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఎలా ఉండాలో అంటున్నాడు. అన్ని చేసి రండి, నాతో కూడి మనము యెహోవాను గణపరుద్దాము, మనందరం కలిసి యెహోవాను ఆయన నామమును గణపరుద్దాము, గొప్ప చేయుదము. ఏం పిలిచిన ఒక్కడు రావట్లేదు? రండి అంటే ఇక్కడికి వచ్చి మనం కాదు, లేచి నిలబడండి అని. రండి, మనము ఆయన ఎదుట సాగిల పడతాము. సాగిల పట్టడానికి ఇక్కడ జాగా లేదు, మీ హృదయాల్ని ఆయన ముందు కుమ్మరించండి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గణపడతాం. మా ఇందాక రేపు పడేది పూజ సర్వేశ్వర, మరి ఆలస్యం చేయడం వీల్లేదు. గట్టిగా ఈ సమయంలో హైమా వచ్చి మనందరిలో కూడా రానున్న దినాల్లో దేవుడు ఆశించిన భయభక్తులు కలగాలి, ఆ భయభక్తులతో ఈ మేలు మనం అనుభవించాలి అని వేడుకుంటూ ప్రార్థన చేస్తుంది. మనందరూ కూడా ఏకీభవిద్దాం తన ప్రార్థనతో.